ఏ పార్టీ కోసం వచ్చేది. ఈ సందర్భంగా ఇంకో మాట చెప్తా. ఈటల రాజేందర్ అన్నని నేను ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల వాదినా కాదా, ఈటల రాజేందర్ అన్నని కేసీఆర్ గారు బయటకు తోసేసినప్పుడు రాడికల్ స్టూడెంట్ యూనియన్ నుంచి నిర్మాణమైన ఈటల రాజేందర్ అన్న బీజేపీలోకి పోతారని ఎవడని అనుకుంటాడు బుద్ధున్నాడు. అప్పుడు దొరానికింత అహంకారమా నా బీసీ బిడ్డల మీద అని రేలారే ప్రసాద్ రాసిన పాటని నేను వాడతా. దాంట్లో క్లియర్గా ఉంటుంది. నాకు మన ఇప్పుడు ఆ లిరిక్స్ గుర్తులేవు కానీ ఆ పాటల క్లియర్గా దొర అహంకారము బీసీ సామాజిక వర్గాలంటే నీకు ఇంత చులకన అనేటువంటి పదాలు స్పష్టంగా ఉన్నాయి. తర్వాత కొన్ని రోజుల తర్వాత అన్న బీజేపీలోకి పోయిండు. ఆ బీజేపీకి సంబంధించిన ఫోటోలన్నీ వేసి అక్కడెక్కడ కూడా బీజేపీ అనే పదం ఉండదు, అసలు ఏది ఉండదు, నరేంద్ర మోడీ ఉండదు, ఏముండదు. ఆ పాట అన్న బీజేపీలోకి వచ్చాక బాగా పాపులర్ అయింది, వైరల్ అయిపోయి తర్వాత నా వాయిస్ గుర్తుపడతారు కదా. దీన్ని అర్థం చేసుకోక మనోళ్ళు రెంజర్ల రాజేష్ బీజేపీలో ఉన్న బీజేపీకి పాట పాడాడు, వీడు అంబేద్కర్ ఇష్టాన్ని. నేను అలాంటి పొరపాట్లు ఎప్పుడు చెయ్యను. బీజేపీ మంచి చేస్తే మంచి చేస్తుందని చెప్తాం. 60 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంటు అగ్రవర్ణంలో ఉన్న పేదలకు రిజర్వేషన్ గురించి ఆలోచించలేదు, కానీ బీజేపీ గవర్నమెంట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ పేరు మీద వాళ్ళకి రిజర్వేషన్ కల్పించింది. కానీ ఇది అన్యాయము. ఎందుకంటే వాళ్ళు ఉన్నది 3% ఎకనామికల్ వీకర్ సెక్షన్, కానీ 10% రిజర్వేషన్ ఇచ్చిండ్రు. ఆ 7% రిజర్వేషన్తో పాటు ఇంకా అత్యధికంగా రిజర్వేషన్ పొందాల్సినటువంటి నా బీసీ సహోదరులకు ఆ విషయంలో ఆలోచన లేదు. అటువైపుగా బీసీలు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము కంప్లీట్ అని ఇక్కడ కంప్లీట్ చేయండి. ఎక్కడ అక్కడ నుంచి వచ్చారు, ఆరు నుంచి వచ్చిన అంబేద్కర్ గారి గురించి కదిరి కృష్ణ గారు చెప్పిన తర్వాత చాలా కన్నీళ్లు పెట్టుకుని అరే ఇంత గొప్ప మహానుభావుడా, నా జీవితంలో నేను అంటరానితనం అనుభవించలేదు, అలాంటి జీవితం మాది కాదు. మేము సామాజికంగా ఆర్థికంగా బలంగా ఉన్నాం కాబట్టి మా తండ్రి మేము మాలోలమైనప్పటికీ కూడా మా తాత ముత్తాతల నుంచి తాడి చెట్లు ఈత చెట్లు గీసుకొని బతికే కుల వృత్తిలో పుట్టినాం కాబట్టి మాకు ఎకనామికలీ కూడా ఎలాంటి సమస్యలు లేకుండే. అమ్మ ముదిరాజు, నాన్న మాల, వాళ్ళకంటే ముందు కూడా మా తాతయ్య శిల్పి, కాశోళ్ళు, తెలుగు ముదిరాజులు, తెలుగులు అంటారు మా నిజామాబాద్ ఏరియాలో ముదిరాజులని. ఆయన శిల్పి, ఆయన ఒక మున్నూరు కాపమైన, మా అమ్మమ్మని మున్నూరు కాపమైన. అంటే మా ఇంట్లో 4 కులాలు ఉన్నాయి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ నేనే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోలేదు తెలియక. మా తాతయ్య మా అమ్మమ్మ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు, మా డాడీ మా అమ్మ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. నాకే తెలియదు అప్పుడు. అంటే అంబేద్కర్ గారు తెలుసుంటే ఎవరైనా పాపం నన్ను ప్రేమలు ఎక్కడ వల్లేనట్టు మీరు. అంటే ఇక అసలు అలాంటి అవకాశం ఎక్కడ వచ్చింది? చిన్నప్పుడే 17 సంవత్సరాల వయసులో ఫారం పోతుంది, 22 సంవత్సరాలు రాగానే లగ్గం చేసిరు. ఇక ప్రేమలో పడే అవసరం ఏంటి ఉంటుంది? సో అట్లా అవకాశం రాలేదు. ఎప్పుడైతే అంబేద్కర్ గారి గురించి వినడం స్టార్ట్ చేసినో, రాయడం స్టార్ట్ చేసిన, అట్లా సొంతంగా నా డబ్బులు పెట్టుకుని చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణాలు చేసిన. ఇప్పటికీ కూడా నేను ఎవరి దగ్గర, ఈవెన్ వివేకానంద మన క్రాంతి కూడా ఇంటర్వ్యూలో అడిగితే చెప్పిన ఆటన తీసుకున్నట్టుగాన రెంజల్ రాయేష్కు ఆ మాటలు మాట్లాడిపించారు. లక్షలాది రూపాయలు తీసుకుని, లక్షలాది రూపాయలు పక్కనట్టు ఇట్లా ఒక ఆటన జేబులు వేసిన అనే మాట నిరూపిస్తే ఎవడైనా ఆ రోజు నుంచి అంబేద్కర్ గారి గురించి మాట్లాడమే మానేస్తా. ఇప్పుడు కొంతమంది పాటలు బాగా పాడుతుంటారు, రాస్తుంటారు. వాళ్ళు ఏ నాయకుడు అడిగినా, ఏ పార్టీ అడిగినా వాళ్ళు రాస్తారు. తెలంగాణలో, ఆంధ్రలో అని పక్కన పెడితే. అట్లా రెంజర్ల రాజేష్ బీజేపీ వాళ్ళు అడిగినా, కాంగ్రెస్ వాళ్ళు అడిగినా, టీఆర్ఎస్ వాళ్ళు అడిగినా రాయడానికి సిద్ధంగా ఉన్నాడా? ఇంతకుముందు ఏమైనా రాసినవి ఉన్నాయా? నేను ఎప్పుడూ ఏ పార్టీలకు పైసల కోసం పాట నమ్ముకోవాలనేటువంటి ఆలోచన ఉండదు, కానీ నా మనసుకు నచ్చాలి. ఆయన బీసీఐ, ఎస్ఐ, ఎస్టీఐ, ఓసీఐ, ఆయన వెలుమైన రెడ్డైనా సరే ఆయన వల్ల ప్రజలకు మంచి జరిగిందంటే ఆయన వ్యక్తిత్వం మీద రాసి పాడతా. పార్టీల కోసం మాత్రం రాసి పాడను, వ్యక్తిత్వం మీద మాత్రం కంపల్సరీ రాసి పాడతా. నాకు నచ్చాలా. నన్ను ఎవడో డిమాండ్ చేసి రాయించి పాడుకోలేడు, నన్ను పాడమని చెప్పి భయపెట్టేటోడు ఎవడూ లేడు. వచ్చిన అట్లాంటి పాట నాకు పాడు అని ఎవరన్నా చాలామంది ఆఫర్ చేసిండ్రు. నేను రిజెక్ట్ చేసిన కొన్ని వందలు. ఇప్పుడు అవి చెప్తే వాళ్ళంతా బాధపడతారు, అరే గా మాట ఎందుకు చెప్పిన. ఎందుకు రేవంత్ రెడ్డి గారిది ఒక పాట మొత్తం రాష్ట్రానికి గడగడలాడించిన పాట నేను పాడాల్సిందే. ఓకే, ఇప్పుడు నేను పాడలేదు. నాకు అధికారంలోకి వచ్చినాక రాకున్న ముందే అన్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ నేను ఇప్పుడు పాట 3 రంగుల జెండా కాదు, మన ఈటల రాజేందర్ అన్న బీసీ సమాజానికి చెందినవాడు కాబట్టి, ప్రియాంక రెడ్డి ఒక స్త్రీ అన్యాయం జరిగింది కాబట్టి అప్పుడు ఎవరి దగ్గర డబ్బులు అడగకుండా నేనే చేసిన. ఇప్పుడు అన్న కోసం ఎందుకు పాడినా? నా లోపల కూడా ఒక బీసీ కోణం ఉంది కదా. మా బీసీ బిడ్డనికి ఇంత అహంకారంతో బయటకు నూకేస్తావా దొరాను అని చెప్పి పాడినాం. అట్లాగే నచ్చాల, నాకు నచ్చితే చేస్తా. కానీ నా కళాన్ని ఇప్పుడు అట్లా అంటే వేరే వాళ్ళు పాడుతున్న వాళ్ళని కూడా నేను తప్పబట్ట. ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరికి వాళ్ళ సొంతంగా జీవించే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది. ఇప్పుడు పాప మన
నర్సారెడ్డి అన్న మీద కూడా చాలామంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. అది తప్పు, నేను ఒప్పుకోను. ఆయనని నల్గొండ గద్దరని ఎవడు పెట్టిండు అంటే ప్రజలు ఇష్టం. నన్ను జూనియర్ ఎన్టీఆర్ లెక్కున్నావు అని చెప్పేసి చాలామంది అన్న నువ్వు జూనియర్ ఎన్టీఆర్ అందరూ కామెంట్ పెడతారు. వాళ్ళ అభిప్రాయానికి వదిలేయాలంతే. ఇప్పుడు ఆయన చెప్పిన నన్ను నల్గొండ గద్దరని పిలువమని ఎక్కడైనా తమ్ముళ్ళు రాసుకున్నాడా? లేదు కదా. ఒక తోటి కళాకారుని మనమే ప్రేమించి అభిమానించకపోతే, కళాకారుల మధ్యలో సఖ్యత ఉండకపోతే అది తప్పు. మీకు బాగా హైప్ వచ్చిన పాట, మీకు ఇష్టమైన పాట ఏ పాట బాగా? రూపాయి దానము చెయ్యనోని పూజకేమో పువ్వులు, మా పేదవాళ్ళ బతుకు మార్పుకు గొర్రెలు మేకలు గోసుడు, బండలను మొక్కుతే బతుకు రాత మారుతే సోదరా, పెద్ద కొండనే మొక్కేస్తా పేదల రాత మార్చెయ్యాలిరా, చెట్టు పుట్టలు దేవుడంటూ మొక్కి పిచ్చినారురా, మరి సాటి మనిషిని హీనమని ప్రతి ఊరి కవతల నెట్టిరా, మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా. రంజర్ల రాజేష్ అంటే ఒక బ్రాండ్. మొక్కి మొక్కి నొసలు అరిగిపోయారు. ఎన్నోసార్లు విన్న పాట ఇది, నాకు తినాలనిపిస్తుంది. సో తాజాగా ఈ మాలల సింహగర్జనలో కూడా ఏమైనా పాట పాడినట్టున్నారు? అది యాక్చువల్లీ చాలా రోజుల క్రితం డాక్టర్ మంచాల లింగస్వామి గారు రాసిన పాట అది. మాలలం మేం మాలలం మహామల్లా యోధులం, ఈ దేశమూల వాసులం నాగరికత నాందులం, ఉద్యమాల బిడ్డలం అస్తమించని పొద్దులం, సకల జనుల హితము కోరి సంపదను సృష్టించినోళ్ళం, మాలలం మేం మాలలం మహామల్లా యోధులం, ఈ దేశమూల వాసులం నాగరికత నాందులం. దాంట్లో నేను ఒక చరణం రాస్తా. ఏమని రాస్తా అంటే, మేము నడవని అడవి లేదు, ఎత్తని బందూకు లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమటగార్చని నేల లేదు, మేము నడవని అడవి లేదు, ఎత్తని బందూకు లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమటగార్చని నేల లేదు, అంటరా నీ గుడిసెలల్లో పొద్దు పొడుపును చూడాలని, మాల జాతి గుడిసెలల్లో రాయలే కదా, అంటరా నీ గుడిసెలల్లో పొద్దు పొడుపును చూడాలని, పోరుబాటకు పెద్ద కొడుకై ముందు వరుసలో నడిచినోళ్ళం, మాలలం మేం మాలలం. ఏం తప్పే ఉంది? తప్పే ఉంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చింది మాలలు. మీరు అంటున్నారు కదా, నా సోదరులు అంటున్నారు కదా మీరే అన్ని దొబ్బుతున్నారని. నిజమే. దాంతోపాటు త్యాగాలు చేసిన వాళ్ళు కూడా మాలలే, పోరాటాలు చేసిన వాళ్ళు కూడా మాలలే. ఆ విషయాన్ని కూడా మనం ఒప్పుకోవాలా. ఇప్పుడు గద్దరన్న లాంటి వాళ్ళు, శివసాగర్ లాంటి సార్ వాళ్ళు, వీళ్ళంతా కూడా తుపాకి పట్టుకుని, గోరెడ్డి వెంకన్న, జయరాజన్న తుపాకి పట్టుకుని పీడిత ప్రజల కోసం నక్సలిజంలోని పనిచేసిన వాళ్ళే కదా. మరి నేను ఏమంటున్నా, అంటారా నీ గుడిసెలల్లో పొద్దు పొడుపుని చూడాలన్న. మాలజాతి నాకు లేదు. ఐఎమ్ నెవర్ యాక్సెప్టెడ్ దట్. యాజ్ అంబేద్కరైట్, దళిత సమాజం, బీసీ సమాజం, మైనార్టీలు అందరూ కూడా సుభిక్షంగా బతకాలనేటువంటి విషయం. ఒకటే మాట బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని చెప్తారంటే, వీఆర్ నాట్ బెగ్గర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వీఆర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ దిస్ కంట్రీ. బీసీలు, ఓసీలలో ఉన్న పేదవాళ్ళందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి సంపదలో భాగస్వాములు. అందుకే బడ్జెట్ పెడుతుంది. మా వాళ్ళకు బుద్ధి లేక కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడరు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడరు. మా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఎవడెవడో ఉపయోగించుకుంటారు. మా వాళ్ళు గీనే ఈ కుక్క కొట్టాడ పెట్టగానే అయిపోయాం. అన్న నుంచి బయటకు రావాలని మీ టీవీ ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న, ఇక ఫైనల్గా ఈ అన్నలు అనగానే దళిత వర్గాలు, బహుజన వర్గాలను, పేద వర్గాలు ఎక్కువగా అడవిలోకి పోతారు, గన్ను పట్టుకుంటారు. సో అటువంటి వాళ్ళ గురించి ఎప్పుడైనా పాట పాడాలనిపించిందా? నేను జయరాజన రాసిన పాటను ఎక్కువ వాడేటోని. అయితే వీళ్ళే ఎందుకు ప్రభావితమవుతారు అనేటువంటి విషయం కూడా మిగతా సమాజం తెలియదు. వీళ్ళ దగ్గర కోల్పోవడానికి ఏముంటుంది? భూమి లేదు, చాగలేదు, చదువు లేదు, అడిషనల్గా ఇంకా అంటరానితనం అనుభవిస్తున్నాం. ఇంకా మా దీనికంటే పోతే పానం పోతుంది, ఎన్నికోడికైనా స్వేచ్ఛ వస్తుంది కదా అని చెప్పి వీళ్ళందరూ ఎక్కువగా ఆకర్షితులు పోవడానికి గల కారణం కోల్పోవడానికి ఏం లేక. రెండోది, జయరాజన్న రాసిన పాట చాలా అద్భుతమైంది. పేరు కొరకు వచ్చి రందున అవ్వ అయ్య పెట్టిన పేరు చెప్పరు, ఆస్తి కొరకు వచ్చి రందున వీపున సద్ది మూట కూడా ఉండదు, ఆకలి దప్పులు మరచిరి అడవిలో అన్నలై తిరుగుతుండిరి, ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెలవంకలు, ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, వీళ్ళ నడుముల తూటాల దండలు, వీళ్ళ నడకల్లో ఎర్రాని జెండాలు, ఎవ్వరో ఈ బిడ్డలు. నేను మనోళ్ళు మర్చిపోయినరు స్టేజ్ మీద మాది గజాతే మాది రామము మించిన నీతే లేదురా అనే పాటలు కూడా వాడినానయ్యా. ఈరోజు ఎందుకు మా వాళ్ళకి ఇట్లా
ఇట్లా అర్థమవుతున్నానో ఎర్ర ఉప్పాలు చచ్చిపోతే రాచకొండ రమేష్ మామ పాట రాస్తే నర నరాన బహుజన స్వరమా సబ్బండ జాతుల గలమా వెలివాడలకే తోరణమా ఉపాలి మా ఉపాలి నువ్వు మండే గుండెల దుగిలి. మేము పాడినామయ్యా, మాకు లేదా కులపిచ్చి, మేము మాలమాదిగోలు ఎస్సీలు బీసీలు అందరం సమానమే అనుకున్నాం. ఏదో ఒకరోజు వాళ్ళకు జ్ఞానోదయం అయిన రోజు అర్థమవుతుందని చెప్పి కోరుకుంటున్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.